Hi, welcome to my YouTube channel. Today we are discuss about sum of divisors. Okay, first మనం sum of divisors గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఒక క్వశ్చన్ చేద్దాం sum of divisors మీద. Sum of divisors of 6. డివైజర్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఫ్యాక్టర్స్. డివైజర్స్ అంటే ఫ్యాక్టర్స్ అనమాట. సమ్ అంటే ఏంటి? ఈ 6కి ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ చేయమని, యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 కాకుండా ఇక్కడ ఒకవేళ పెద్ద నెంబర్ ఇచ్చారు 360, ఇంకా దానికంటే పెద్ద నెంబర్ ఇచ్చారు 1080, అలా ఇస్తే ఎలా చేయాలి? ఓకేనా? ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. అసలు 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఏమేంటి? 1 టేబుల్లో పోయిద్ది, 2 టేబుల్లో పోయిద్ది, 3 టేబుల్, 6 టేబుల్. ఓకే, వీటిని ఏం చేయమండి? సమ్ ఆఫ్ డివైజర్స్. సమ్ ఆఫ్ డివైజర్స్. సమ్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయమన్నారు. ఈ అన్నిటినీ యాడ్ చేద్దాం. డివైజెస్ అంటే నథింగ్ బట్ ఫ్యాక్టర్స్ అని కదా చెప్పింది. 1 + 2 3, 3 + 3 6, 6 + 6 12. యాడ్ చేస్తే ఎంత వచ్చిందంట? డివైజర్స్ని 12. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రెడిషనల్ మెథడ్ అంటే ట్రెడిషనల్ మెథడ్ అనమాట ఇది. ఇప్పుడు మన ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? సమ్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్. ఈ సమ్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్ని దేంతో ఇండికేట్ చేస్తాం? సిగ్మా ఎన్. అంటే సిగ్మా ఎన్. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు సిగ్మా ఎన్ ఫార్ములా చూద్దాం. ఓకే, పి ఆఫ్ పవర్ n + 1 - 1 బై p1 - 1. నెక్స్ట్ p2 పవర్ n2 + 1 - 1 బై p2 - 1 and so on. pk పవర్ nk + 1 - 1 బై pk - 1. ఓకే, ఇవి ఏంటంట? సమ్ ఆఫ్ డివైజర్కి ఫార్ములా. ఇది దేనికి ఫార్ములా? సమ్ ఆఫ్ డివైజర్స్కి ఫార్ములా. వెరీ ఇంపార్టెంట్. ఏంటిది? చాలా చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చారనుకోండి, అలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు ట్రెడిషనల్ మెథడ్ కంటే మనం ఈ మెథడ్ని చేస్తేనే, ఫార్ములాని యూజ్ చేసుకుంటేనే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రెడిషనల్ మెథడ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైం టేకెన్ ఎక్కువ పట్టిద్ది. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా ఫ్యాక్టర్ మిస్ చేసామనుకోండి, ఏం జరిగిద్ది? మనకి ప్రాబ్లం అనేది, ఆన్సర్ అనేది రాంగ్గా వచ్చింది. ఓకే, అండర్స్టాండ్. ఇవి ఇలా ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మనకి ఎనీ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐసెట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి, నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి, వాటికి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలా సాల్వ్ చేసుకొని మనం ఇంకా వేరే ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 6ని ట్రెడిషనల్ మెథడ్లో చేసాం కదా, ఇప్పుడు ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఎలా చేయాలో చూద్దాం. సమ్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 6. ఓకే, ఇప్పుడు ఏదైనా సమ్ కనుక్కోమన్నా, ప్రోడక్ట్ కనుక్కోమన్నా, ఇంకేమైనా కనుక్కోమన్నా మనం ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ రాసుకోవాలి. మనం ఫస్ట్ ఏం రాసుకోవాలి? స్టాండర్డ్ ఫామ్. 6కి స్టాండర్డ్ ఫామ్. 2 టేబుల్ 6 3 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ 3 1 టైం. ఓకే, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్
6 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 2 పవర్ 1 3 పవర్ 1. ఓకే, ఫార్ములా క్యాపిటల్ N అంటే ఎంత 6. హియర్ ఇక్కడ చూద్దాం, P1 ఎంత 2, P2 ఏంటి 3. ఈ P1 P2 ఏంటి డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్, వీటిని ఏమంటారు డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్. N1 అంటే ఎంత, N1 అంటే 1, N2 ఈ సర్కిల్ చేసినవని N1 N2. ఓకే, 1 1 2 1 1. ఓకే, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. P1 ఎంత 2, N1 ఎంత 1 ప్లస్ 1 మైనస్ 1 బై P1 2 మైనస్ 1. నెక్స్ట్ 3, N2 ఎంత 1 ప్లస్ 1 మైనస్ 1 బై 3 మైనస్ 1. ఓకే, ఇప్పుడు 2 స్క్వేర్ మైనస్ 1, 2 మైనస్ 1 1, 3 స్క్వేర్ మైనస్ 1 బై 3 మైనస్ 1 2. ఓకే, నెక్స్ట్ 2 స్క్వేర్ మైనస్ 1 ఏం రాయొచ్చు 4 మైనస్ 1, 3 స్క్వేర్ మైనస్ 1 8 9 మైనస్ 1 8, 4 మైనస్ 1 3 8 బై 2 2 టేబుల్లో 4 టైమ్స్. ఆన్సర్ ఎంత 3 into 4 ఎంత 12. ఓకే, ఇక్కడ ట్రెడిషనల్ మెథడ్లో చేసినా మనకి ఆన్సర్ ఏమొచ్చింది 12 అనే వచ్చింది. ఫార్ములాని బేస్ చేసుకున్న ఆన్సర్ 12 వచ్చి. ఏది సింపుల్, ఇదే సింపుల్. ఓకేనా, దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం ఇంకా క్లారిటీగా. ఓకే, ఇంకా క్లారిటీగా మనం నేర్చుకుందాం. ఓకే, సమ్ అండ్ సమ్ ఆఫ్ డివైజర్స్ of the following numbers. Okay, first one 26, second one 80, next ఇది 5 and 12, fourth ఇది 1040, ఫిఫ్త్ ఇది 3600. ఓకే, ఇవన్నిటిని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఏంటి మేడం ఇన్ని సమ్స్ చేస్తారా అంటే, ఎక్కువ సమ్స్ చేస్తేనే మనకి లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఉండిద్ది, మిస్టేక్స్ రావు, మనకి డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి. ఓకే, అండర్స్టాండ్. సమ్ ఆఫ్ డివైజెస్ ఫస్ట్ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, స్టాండర్డ్ ఫామ్ రాసుకోవాలి. 26కి స్టాండర్డ్ ఫామ్ 2 టేబుల్లో 26 ఎన్ని టైమ్స్ 13, ఇంక మళ్ళీ పోదు. ఓకే, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ 26 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 into 13 పవర్ 1 1. ఓకే, ఇక్కడ వరకు అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఫార్ములాని గుర్తు తెచ్చుకుందాం. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, P1 పవర్ n1 ప్లస్ 1 మైనస్ 1 బై P మైనస్ 1 P1 మైనస్ 1. నెక్స్ట్ P2 పవర్ n2 ప్లస్ 1 మైనస్ 1 బై P2 మైనస్ 1 అండ్ సో ఆన్. Pk పవర్ nk ప్లస్ 1 మైనస్ 1 బై Pk మైనస్ 1. ఓకే, చూడండి హియర్ P1 ఎంత 2, P2 13, N1 1, N2 1. ఈ వాల్యూస్ని
ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకి ఆన్సర్ ఈజీగా సాల్వ్ అయిపోయింది. 2 n1 ఎంత 1 + 1 -1/2 - 1. నెక్స్ట్ p2 ఎంత 13 n1 1 + 1 -1 బై p2 ఎంత 13 - 1. ఓకే 2 స్క్వేర్ -1/1 13 స్క్వేర్ -1 13 - 1 12. ఓకే అండర్స్టాండ్. therefore 2 స్క్వేర్ 4 - 1/1 13 స్క్వేర్ -1 ఎంత 13 స్క్వేర్ అంటే ఎంత 169. 4 - 1 3/1 169 - 168/12. ఓకే 3 టేబుల్లో 3 1s 3 4s 4 టేబుల్లో 4 1s 4 4s 4 2s. ఆన్సర్ ఈజ్ 42. సమ్ ఆఫ్ డివైజర్స్ ఫార్మ్ ఎంత వచ్చింది ఆన్సర్ 42. ఓకే నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ది చేసుకుందాం. నెక్స్ట్ది ఏంటి 18th. ఓకే 18 ఎలా చేద్దాం చూద్దాం. 2 టేబుల్లో 9 టైమ్స్ మళ్ళీ 3 టేబుల్లో 3 టైమ్స్ 3 టేబుల్లో 1 స్టాండర్డ్ ఫామ్. 18 ఎంత 2 × 3 స్క్వేర్ 2 టైమ్స్ 1 2 ఎన్ని టైమ్స్ 1 టైమ్. ఓకే ఫార్ములా ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండర్స్టాండ్. హియర్ p1 ఎంత 2 p2 3 n1 1 n2 2. ఓకే అండర్స్టాండ్. ఇప్పుడు 2 పవర్ ఎంత n + 1 -1/p1 -1. ఓకే నెక్స్ట్ p2 ఎంత 3 పవర్ n2 ఎంత 2 + 1 -1/3 p2 3 - 1 2 స్క్వేర్ -1/2 - 1 1 3 క్యూబ్ -1 3 - 1 2. ఓకే 4 - 1/1 9 - 1 8 8/2. ఓకే 4 - 1 3. Here 2 1s 2 4s 3 × 4 12. Okay answer is 12. Okay understand. అంతేగా 3 క్యూబ్ 27 - 1 27 - 1 26. Here 13 times 13 3s 39. Okay understand. Next one more example. 5 and 12 ని చెక్ చేసుకుందాం. ఓకే 5 and 12 ఎలాగుందో చేద్దాం. టూ టేబుల్లో 5 and 12 ఎన్ని టైమ్స్ పోయిద్ది
5 6 256. ఓకే, మళ్ళీ 2 టేబుల్ 2 2 8 2 టేబుల్ 64 times 2 టేబుల్ 32 2 టేబుల్ 16 2 టేబుల్ 8 2 టేబుల్ 4 2 టేబుల్ 2. ఓకే, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 5 and 12 నేమ్ రాయొచ్చు. 2 power 9 ఎన్ని 3 4 5 6 7 8 9. ఓకే, 2 power 9. హియర్ p1 is equal to n1 is equal to 9. ఫార్ములాని బేస్ చేసుకొని 2 of 2 bracket of 2 n1 ఎంత 9 plus 1 minus 1 by 2 minus 1 2 minus 1 కదా. ఇక్కడ p2 టర్మ్ ఉందా లేదు కాబట్టి ఇదంతా రిమూవ్ చేసేద్దాం. 2 of 9 plus 1 10 10 minus 1 by 2 minus 1 1. ఓకే, 2 power 10 అంటే ఎంత 1024. ఓకే, 1024 minus 1 ఎంత ఆన్సర్ 1023. సమ్ ఆఫ్ డివైజర్స్ ఎంత 5 and 12కి 1023 ఈజ్ ఏ సమ్ ఆఫ్ డివైజర్స్. 39 సమ్ ఆఫ్ డివైజర్స్. 42 ఏంటి సమ్ ఆఫ్ డివైజర్స్. ఓకే, నెక్స్ట్ 1040. ఓకేనా, 1040 ఎలా చేయాలో చూద్దాం. స్టాండర్డ్ ఫామ్ 2 టేబుల్ 520 మళ్ళీ 2 టేబుల్ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్ది 260 మళ్ళీ 2 టేబుల్ 130 2 టేబుల్ 6 5 మళ్ళీ 2 టేబుల్లో పోదు 3 టేబుల్ కూడా పోదు 5 టేబుల్ చెక్ చేయాలి. 5 టేబుల్లో 13 times. ఓకే, 5 టేబుల్ ఎన్ని టైమ్స్ 13 times. అండర్స్టాండ్? నెక్స్ట్ 13 1 time. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 1040 is equal to 2 ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి 1 13 ఎన్ని ఉంది 1. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ డివైజర్స్ ఫార్ములా ఏంటి ఒకసారి మళ్ళీ రాసుకుందాం. p1 n1 plus 1 minus 1 p1 minus 1 p2 n2 plus 1 minus 1 by p2 minus 1 and so on. pk nk plus 1 minus 1 pk minus 1. Here p1 is equal to 2 p2 is equal to 5 p3 is equal to 13. Okay, n1 is equal to 4 n2 is equal to 1 n3 is equal to 13 n3 is equal to 1. ఓకే, అండర్స్టాండ్? ఈ వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. p1 ఎంత 2 n1 4 plus 1 by minus 1 by 2 minus 1. p2 ఎంత 5 n2 ఎంత 1 plus 1 p2 5 minus 1 p3 13 13 minus 1 2 power 5 minus 1 2 minus 1 1
5 square minus 1, 5 minus 1, 4. 13 square minus 1, 13 minus 1, 12. ఓకే 2 power 5, 2ని 5 times రాస్తే 2 power 4 అంటే 16 into 2, 32. 32 minus 1. 5 square 25 minus 1. 13 square 169 minus 1. ఓకే ఇప్పుడు 32 minus 1, 31/1. 25 minus 1 ఎంత 24/4. 169 అంటే 168 minus 1 అంటే by 12. ఓకే 4 టేబుల్లో 4 6. 6 టేబుల్లో 6 1s 6 2s. 2 టేబుల్లో 2 1s 2 8s 2 4s. రిమైనింగ్ ఏముంది 31 into 84. ఓకే ఆన్సర్ చేస్తే ఏమొస్తుంది 2604 వస్తుంది. ఆన్సర్ ఏం చేస్తే ఏమొచ్చింది 2604. ఓకే ఎలాగో చూద్దాం. వచ్చిందా లేదా 2604. ఓకే అండర్స్టాండ్. నెక్స్ట్ది నెక్స్ట్ సమ్ ఏంటి 3600. దీనికి మనం ఏం కనుక్కోవాలి ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ కనుక్కోవాలి. by 2 1800. మళ్ళీ 2 టేబుల్తో చేస్తే 900. మళ్ళీ 2 టేబుల్లో చేస్తే 450. 2 టేబుల్లో చేస్తే 225. మళ్ళీ 3 టేబుల్లో చేస్తే 75. మళ్ళీ 3 టేబుల్లో చేస్తే 25. 3 టేబుల్ పోదు 5 టేబుల్లో చేస్తే 5 times. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ 3600 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 3 5. 2 ఎన్నిసార్లు 1 2 3 4 times. 3ని 1 2 times. 5ని 2 times. ఓకే ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. అసలు P1 P2 చేసుకుందాం. P1 ఎంత 2, P2 3, P3 5, N1 2, N2 2, N3 2. ఓకేనా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. P1 అంటే 2 పవర్ 4 + 1 -1. P కింద P1 -1 కాబట్టి 2 - 1. P2 అంటే 3 పవర్ 2 + 1 -1. కింద P2 -1 అంటే 3 - 1. 5 2 + 1 -1 5 - 1. 2 power 5 - 1 by 1. 3 cube -1 3 - 1 2. 5 2 + 1 3 -1 by 5 - 1 4. ఓకే 2 power 5 -1 అంటే 2 power 5 అంటే 32 - 1 by 1. 3 cube 27 - 1. 5 cube అంటే 125 - 1 by 4. 32 - 1 31.
27 minus 1, 26/2. 125 minus 1, 124/4. ఓకే, క్యాన్సిలేషన్ చేద్దాం. 2 టేబుల్లో 2 1s 2 13s, 4 టేబుల్లో 4 1s 4 3s. రిమైనింగ్ ఎంత? 31 ఇంటూ 13 ఇంటూ 31. 31 స్క్వేర్ ఎంత? 961. 961 ఇంటూ 13. 3 టేబుల్లో 3 6 18, 3 9s 27, 1 28. 1 టేబుల్ ఏ చేసినా అదే వచ్చింది. 3 9. ఆన్సర్ ఎంత? 12493. వీటిని ఏమంటారంటే సమ్ ఆఫ్ డివైజర్స్. దీన్ని ఏమంటారు? సమ్ ఆఫ్ డివైజర్స్. ఇదే సమ్ ఆఫ్ డివైజర్స్. సమ్ ఆఫ్ డివైజర్స్. ఓకే, అండర్స్టాండ్.